హే అండ్ లవర్స్, మీరు ఎంతమంది నేను రీసెంట్ గా చేసిన వీడియో చూసారో కింద కామెంట్ చేయండి. అండ్ నేను రీసెంట్ గా సాస్కే యొక్క న్యూ పవర్స్ అండ్ ఎబిలిటీస్ మీద ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మీరు ఇంకా వీడియో చూసకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ ఆ వీడియో కింద మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక కామెంట్ చేశారనమాట. ఏమన్నా అంటే నారుటో యొక్క న్యూ పవర్స్ అండ్ ఎబిలిటీస్ మీద కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తే నాకు 5 సబ్స్క్రైబర్స్ అయితే తీసుకొస్తానని చెప్పి బ్రదర్ ఆఫర్ అయితే ఇచ్చారనమాట. సో ఇంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే కదా. సో అందుకనే ఈ రోజు వీడియోలో నేను నారుటోకి రాబోయే న్యూ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి కొన్ని థియరీస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నారుటో రిటర్న్ గురించి కిషిమోటో సెన్సై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నారుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి, నారుటో యొక్క న్యూ పవర్స్ గురించి కొన్ని థియరీస్ అయితే ఆన్లైన్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో వాటి గురించి ఈ రోజు ఈ వీడియో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ గా ఉండబోతుంది. అండ్ ఆల్సో ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజన్ గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే నారుటో యొక్క పవర్ అప్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం కాంప్లెక్స్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో యానిమే రిలేటెడ్ వీడియోస్ని నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వాటిని మిస్ కాకూడదు అనుకుంటే కనుక రెగ్యులర్లీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంటే లేచి కూడా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రెజెంట్ నారుటో యొక్క స్టేటస్ ఏంటో తెలుసుకుందాం. బోరుటో యానిమే ఎండ్ అయ్యే టైంకి నారుటో చాలా వీక్ అయిపోతాడు. తన యొక్క మేజర్ పవర్ సోర్స్ అయిన కురామాని నారుటో కోల్పోయిన తర్వాత తను చాలా వీక్ అయిపోతాడు అనమాట. అండ్ బోరుటో టూబులు వర్టెక్స్ లో కనుక మనం చూసుకుంటే ప్రెజెంట్ బోరుటోలో ఉన్న విలన్స్ అందరూ కూడా గాడ్ టైర్ బీయింగ్స్ అనమాట. లైక్ ఒత్సుత్సుకిసే కావచ్చు, షింజుసే కావచ్చు, వీళ్ళందరూ కూడా గాడ్ టైర్ బీయింగ్స్. సో ప్రెజెంట్ నారుటో ఉన్న స్టేజ్ లో నారుటోకి చాలా ప్రమాదం అయితే ఉందన్నమాట. అండ్ షింజుస్లోనే ద స్ట్రాంగెస్ట్ షింజు అయిన జూరా ప్రెసెంట్ నారుటోని టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బోరుటోలో ఉన్న మోమోషికి కూడా నారుటోని చంపడానికి చూస్తున్నారు. సో ప్రెసెంట్ నారుటోకి చాలా ప్రమాదాలు అయితే దాగి ఉన్నాయి. సో అందుకనే కవాకి నారుటోని ప్రొటెక్ట్ చేయడానికి నారుటో అండ్ హినాటా వీళ్ళిద్దరిని కూడా ఒక ఐసోలేటెడ్ డైమెన్షన్ లో సీల్ చేసేస్తారు అనమాట. ఎందుకంటే కవాకి నారుటోని ఎంతగానో అడ్మైర్ చేస్తాడు. దానికి కారణం కవాకి తన చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని లవ్ ని నారుటో కవాకి పట్ల చూపిస్తాడు అనమాట. కవాకిని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఒక ఆబ్జెక్ట్ లాగా, ఒక టూల్ లాగా మాత్రమే ట్రీట్ చేశారు. బట్ ఫస్ట్ టైం నారుటో కవాకిని తన ఓన్ సన్ లాగా ట్రీట్ చేయడంతో కవాకి నారుటోని ఎంతో రెస్పెక్ట్ చేస్తాడు అని ఎంతో అడ్మైర్ చేస్తాడు అనమాట. సో అందుకనే నారుటోని ప్రొటెక్ట్ చేయడం కోసం తను ఒక విలన్ గా మారినా పర్లేదు అని నారుటో అండ్ హినాటాని ఐసోలేటెడ్ డైమెన్షన్ లో సీల్ చేసేస్తాడు అనమాట. ఈ ఐసోలేటెడ్ డైమెన్షన్ లో టైం అనేది అస్సలు పాస్ అవ్వదు అనమాట. సో అందుకనే నారుటో తను సీల్ చేసినప్పుడు ఎలా ఉన్నాడో నారుటో ఎప్పటికీ అలానే ఉంటాడు. తన ఏజ్ అనేది పెరగదు అండ్ తనకి ఎలాంటి ఫిజికల్ చేంజెస్ అనేవి రావన్నమాట. మనం సాస్కే కేసులో చూసుకుంటే సాస్కే ఒక డివైన్ ట్రీ లాగా మారిపోతాడు. అండ్ ఆల్సో సాస్కే యొక్క చాక్రా అండ్ డిఎన్ఏ ఫ్యూజ్ అయ్యి ఒక షింజు కూడా పుడుతుంది అనమాట. అయితే ఈ షింజు యొక్క థర్డ్ సోల్ బల్బ్ సాస్కేని రివైవ్ చేసినప్పుడు సాస్కేకి తన పవర్స్ తో పాటు డివైన్ ట్రీ పవర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ సాస్కేతో కంపేర్ చేస్తే నారుటో యొక్క కేసు అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే నారుటోకి ఎక్స్టర్నల్ గా పవర్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకు? నారుటో ప్రెసెంట్ ఒక ఐసోలేటెడ్ డైమెన్షన్ లో స్టీల్ చేయబడి ఉన్నాడు. ఆ డైమెన్షన్ ని కూడా కవాకి క్రియేట్ చేశాడు. సో ఎక్స్టర్నల్ గా నారుటోకి పవర్స్ వచ్చే ఛాన్సెస్ అస్సలు లేవు. నారుటోకి ఏమైనా కొత్త పవర్స్ లాంటివి రావాలి అన్నా, తను ఏదైనా ఒక కొత్త పవర్ అప్ ని గెయిన్ చేసుకోవాలి అన్నా అది ఇంటర్నల్ గానే జరగాలి. ఎక్స్టర్నల్ గా జరిగే ఛాన్సెస్ అయితే లేవు. అయితే ఇంటర్నల్ గా నారుటోకి కొత్త పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఎలా వస్తాయి? సో ఇప్పుడు నేను నారుటోకి ఇంటర్నల్ గా కొత్త పవర్స్ అండ్ ఎబిలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉజుమాకి చాక్రా. మనం నారుటోని చూసుకుంటే నారుటో అండ్ నారుటో షిప్లెన్ మొత్తంలో కూడా నారుటో ఎక్కువగా కురామా చాక్రా పైన డిపెండ్ అయినట్లు మనం చూస్తున్నాం. ఎక్కువగా నారుటో కురామా చాక్రాని యూజ్ చేసుకుని తను ఫైట్స్ చేస్తాడు. అలాగే కురామా చాక్రాని నారుటో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాడు. బట్ ప్రెసెంట్ చూసుకుంటే నారుటోలో కురామా లేదు. సో ఇప్పటి నుంచి నారుటో తన యొక్క ఉజుమాకి చాక్రా పైన డిపెండ్ అవ్వాలి. ఉజుమాకి చాక్రా నార్మల్ షినోబీస్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉజుమాకిస్ కి ఎక్కువ చాక్రాని రిజర్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. బట్ నారుటో కంప్లీట్ ఉజుమాకి కాదు, తను కేవలం హాఫ్ ఉజుమాకి మాత్రమే. అంటే 50% ఉజుమాకి జీన్స్ ఉన్నాయి నారుటోలో అంతే. బట్ స్టిల్ ఆ 50% ఉజుమాకి
ఉజుమాకి జీన్స్ కూడా నారుటోకి అడ్వాంటేజ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం నారుటో సిరీస్ లో ఉజుమాకిస్ యొక్క ఫుల్ క్యాపబిలిటీ ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఉజుమాకిస్ చాలా స్ట్రాంగ్. వాళ్ళ యొక్క ఎక్కువ చాక్రా రిజర్వ్స్ ఉండటం కారణంగా వాళ్ళు ద స్ట్రాంగెస్ట్ క్లాన్ అనే టైటిల్ గెయిన్ చేసుకున్నారు. అండ్ ఆల్సో రిమైనింగ్ 5 నేషన్స్ కూడా ఉజుమాకిస్ వల్ల ప్రమాదం ఉందని భయపడి ఉజుమాకిస్ ని కంప్లీట్ గా అనలైజ్ చేసేసారు. కాబట్టి ఉజుమాకిస్ యొక్క ఫుల్ పవర్స్ గురించి మనకు ఎలాంటి ఐడియా లేదు. సో నారుటో కనుక ఉజుమాకి బ్లడ్ ని అవేకెన్ చేస్తే ఖచ్చితంగా తను కొత్త పవర్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో రకరకాల సీలింగ్ టెక్నిక్స్ ని నారుటో యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఉజుమాకిస్ యొక్క సీలింగ్ టెక్నిక్స్ అనేవి అదర్ వరల్డ్ టెక్నిక్స్ అని మనకు ఆల్రెడీ నారుటోలో కిషిమోటో సెన్సై చాలా సార్లు చూపించారు. లైక్ డెత్ రీపర్ సీల్ కావచ్చు. డెత్ రీపర్ సీల్ అనేది ఒక శాంపుల్ మాత్రమే, అంతకంటే పవర్ఫుల్ సీలింగ్ టెక్నిక్స్ ని ఉజుమాకిస్ యూజ్ చేయగలుగుతారు. సో ఒకవేళ నారుటో కనుక తన ఉజుమాకి పవర్ ని అవేకన్ చేస్తే గనక నారుటో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్ టెక్నిక్స్ ని యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నారుటో యొక్క సేజ్ మోడ్. ఈ సేజ్ మోడ్ వల్ల ఏంటి బ్రో, ఇది తనకి కొత్త పవర్ ఏమవుతుంది అని మీరు డౌట్ మీ అందరికీ కూడా రావచ్చు. అయితే మనం నారుటోలో చూసుకుంటే నారుటో షిప్పుడెన్ లో నారుటో ఫస్ట్ టైం సేజ్ మోడ్ ని మాస్టర్ చేసినప్పుడు తను కేవలం కొంతసేపు మాత్రమే సేజ్ మోడ్ ని యూజ్ చేయగలడు. దానికి కారణం నారుటోలో ఉన్న కురామా సేజ్ మోడ్ ని యాక్సెప్ట్ చేయదు. ప్రెసెంట్ కనుక మనం చూసుకుంటే నారుటోలో కురామా లేదు కాబట్టి ఇక మీదట నారుటో సేజ్ మోడ్ ని ఎక్కువసేపు యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా పర్ఫెక్ట్ గా సేజ్ మోడ్ ని యూజ్ చేయొచ్చు. నారుటోలో కురామా ఉండటం కారణంగా నారుటో సేజ్ మోడ్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేయలేకపోయాడు పెయిన్ ఆర్క్ లో. బట్ ఒకవేళ కురామా లేకపోతే నారుటో ఆ సేజ్ మోడ్ ని ఇంకా పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతాడు, ఇంకా స్ట్రాంగ్ గా మారే అవకాశం కూడా ఉంది. లైక్ మనం హాషిరామా సెంజు విషయంలో చూసుకుంటే హాషిరామా తన యొక్క మాంక్ సేజ్ మోడ్ ని ఎంత పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతాడు, అది ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. తను ఆ మోడ్ లోనే మాద్రా వచ్చి అనుకుంటే డిఫీట్ చేయగలిగాడు అనమాట. సో అదే విధంగా నారుటోలో కురామా లేదు కాబట్టి తన యొక్క సేజ్ మోడ్ ఇంకా పవర్ఫుల్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పవర్ అప్ నారుటోకి వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇది కొంచెం లాజికల్ గా కూడా ఉందన్నమాట. ఎందుకంటే నారుటో సేజ్ మోడ్ ని మాస్టర్ చేశాడు అండ్ ప్రెసెంట్ కురామా కూడా లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా నారుటో ఈ సేజ్ మోడ్ ని యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేసరికి నారుటోలో ఉన్న 6 పార్ట్స్ పవర్. మనం 4th గ్రేడ్ నింజా వార్ టైంలో చూసుకుంటే నారుటో అండ్ సాస్కే వీళ్ళిద్దరికీ కూడా హగోరోమో ఒత్సుట్సుకి 6 పార్ట్స్ పవర్ అయితే ఇస్తాడు. బట్ 4th గ్రేడ్ నింజా వార్ టైం అయిపోగానే ఆ 6 పార్ట్స్ పవర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. బట్ నారుటోలో ఆ 6 పార్ట్స్ పవర్ యొక్క రెమినెంట్స్ అనేవి ఇంకా మిగిలే ఉన్నాయి, అంటే దాని యొక్క అవశేషాలు అవి ఇంకా అలానే మిగిలి ఉన్నాయి. సో నారుటోలో మిగిలి ఉన్న ఆ 6 పార్ట్స్ పవర్ యొక్క రెమినెంట్స్ అనేవి నారుటోకి ఇంకో కొత్త పవర్ ని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ నారుటో ఒక సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ లా మారే అవకాశం ఉంది. ఎందుకు అలా మాట్లాడుతున్నాను, జస్ట్ కొంత 6 పార్ట్స్ పవర్ ఉంటే నారుటో హొగురోమా ఒత్సుట్సుకి లాగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఎలా ఉంది అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. నేను దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. 4th గ్రేడ్ నింజా వార్ టైంలో హొగురోమా ఒత్సుట్సుకి నారుటోకి 6 పార్ట్స్ పవర్ మాత్రమే ఇవ్వలేదు. ఆల్ టైల్డ్ బీట్స్, అన్ని టైల్డ్ బీట్స్ యొక్క చాక్రాని కొంచెం నారుటోలో ఉంచుతాడు అనమాట. బట్ అదంతా కూడా 4th గ్రేడ్ నింజా వార్ అయిపోయిన తర్వాత, సాస్కేతో జరిగిన ఫైనల్ వార్ అయిపోయిన తర్వాత నారుటోలో నుంచి వెళ్ళిపోయినాయి. బట్ ఆల్సో వాటి యొక్క రెమినెంట్స్ అనేవి నారుటోలో మిగిలి ఉన్నాయి, అంటే వాటి యొక్క అవశేషాలు ఇంకా నారుటోలో ఉన్నాయి. ఆ విషయం నారుటోకి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, దాని గురించి మన కిషిమోటో సెన్సై ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ వాటి యొక్క రెమినెంట్స్ నారుటోలో ఇంకా మిగిలే ఉన్నాయి. సో ప్రెసెంట్ మనం నారుటోలో ఉన్న రెమినెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 6 పార్ట్స్ పవర్, హొగురోమా ఒత్సుట్సుకి ఇచ్చిన 6 పార్ట్స్ పవర్ యొక్క రెమినెంట్స్ ఉన్నాయి. వాటితో పాటు 9 టైల్డ్ బీట్స్, అన్ని టైల్డ్ బీట్స్ యొక్క చాక్రా రెమినెంట్స్ కూడా నారుటోలో ఉన్నాయి. సో కాబట్టి నారుటో 6 పార్ట్స్ పవర్ అండ్ ఆల్సో ఆ టైల్డ్ బీట్స్ పవర్ తో నారుటో ఒక సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ గా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకో మీకు ఇప్పుడు అర్థమైందా, ఎందుకంటే నారుటోలో 6 పార్ట్స్ పవర్ తో పాటు రిమైనింగ్ టైల్డ్ బీట్స్ యొక్క చాక్రా కూడా ఉంది. అండ్ ఆల్సో కురామా చనిపోయినంత మాత్రాన తనలో ఉన్న కురామా పవర్ మొత్తం పోయింది అని గ్యారెంటీ లేదు కదా, తన యొక్క లైఫ్ ఫోర్స్ మొత్తం డ్రైన్ అయిపోవచ్చు. బట్ కురామా చాక్రా యొక్క రెమినెంట్స్ నారుటోలో ఇంకా మిగిలి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ 6 పార్ట్స్ పవర్ పోయినా కూడా దాని యొక్క రెమినెంట్స్ మిగిలి ఉన్నట్టు కురామా యొక్క చాక్రా కంప్లీట్ డ్రైన్ అయిపోయినప్పటికీ దాని యొక్క రెమినెంట్స్ ఇంకా నారుటోను మిగిలి ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నారుటో ఒక సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ గా అవేకెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పుడు నారుటో హొగురోమా ఒత్సుట్సుకి ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటాడో అంత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇంకా కొత్త ఎబిలిటీస్ ని అవేకెన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 10 టైల్స్ జించురికి. మనము
టెన్ టైల్స్ చూసుకుంటే కనుక టెన్ టైల్స్ అంటే డివైన్ ట్రీనే, అఫ్ కోర్స్ డివైన్ ట్రీనే టెన్ టైల్స్ అనమాట. అయితే ఈ టెన్ టైల్స్ నుంచి హొగురోమో ఒత్సుట్సుకి 9 టైల్డ్ బీస్ట్ ని క్రియేట్ చేస్తాడు. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. నారుటో షిప్పుడెన్ లో చాలా క్లియర్ గా కిషిమోటో సెన్సే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాడు అనమాట. 10 టైల్డ్ బీస్ట్ నుంచి 9 టైల్డ్ బీస్ట్ అయితే క్రియేట్ అయినాయి అనమాట. ఇప్పుడు మనం నారుటోలో చూసుకుంటే ఈ 9 టైల్డ్ బీస్ట్ యొక్క చాక్రా రెమినెంట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నారుటో ఫ్యూచర్ లో ఒక 10 టైల్డ్ బీస్ట్ యొక్క జించురికిగా మారే అవకాశం ఉంది. అంటే నారుటోలో ఒక 10 టైల్డ్ బీస్ట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు నారుటో కనుక నిజంగానే ఆ 10 టైల్డ్ బీస్ట్ జించురికిగా మారితే ఒక డివైన్ ట్రీ యొక్క పవర్ నారుటోకి వస్తుంది. అండ్ ఖచ్చితంగా నారుటో గాడ్ లెవెల్ ఎంటిటీగా మారుతాడు. సాస్కే విషయంలో చూసుకుంటే సాస్కే డివైన్ ట్రీగా మారటం కారణంగా తను డివైన్ ట్రీ నుంచి రివైవ్ అయినప్పుడు ఎక్స్టర్నల్ గా డివైన్ ట్రీ నుంచి పవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నారుటో కేసులో మనం చూసుకుంటే ఎక్స్టర్నల్ గా పవర్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. కానీ నారుటోలో మిగిలి ఉన్న 9 టైల్డ్ బీస్ట్స్ యొక్క చాక్రా రెమినెంట్స్ కావచ్చు, 6 పార్ట్స్ పవర్ యొక్క చాక్రా రెమినెంట్స్ కావచ్చు, వీటితో నారుటో ఒక సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ గా మారొచ్చు, లేదా 10 టైల్ జించురికిగా మారి డివైన్ ట్రీ యొక్క ఫుల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని గెయిన్ చేసుకుని ఒక గాడ్ లెవెల్ ఎంటిటీగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేవని మనం అసలు చెప్పలేము. ఎందుకంటే కిషిమోటో సెన్సే ఎన్నోసార్లు మనల్ని సర్ప్రైజ్ చేస్తూ నారుటోకి చాలా పవర్ అప్స్ అయితే ఇచ్చారు. లైక్ కురామా చాక్రా మోడ్ 1, 2 అండ్ ఆల్సో బేరియర్ మోడ్ అని. బోరుటోలో బేరియర్ మోడ్ చూసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇక నారుటోకి ఎంతకు వచ్చి పవర్ అప్ ఏముంటుందబ్బా, నాకు తెలిసి నేనేమనుకున్నానంటే ఇషికి ఒత్సుట్సుకి డిఫీట్ చేయడానికి బోరుటో హెల్ప్ చేస్తానని నేను అనుకున్నాను. బట్ నారుటో సింగిల్ హ్యాండెడ్లీ ఇషికిని హ్యాండిల్ చేస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఖచ్చితంగా కిషిమోటో సెన్సే మనందరినీ సర్ప్రైజ్ చేస్తూ నారుటోని ఒక సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ గా మారుస్తాడా, లేదా నారుటోని ఒక 10 టైల్ జించురిగా మారుస్తాడా అన్న విషయం మనకైతే ఇంకా తెలియదు. బట్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో దాంతో పాటు నారుటోకి ఫ్యూచర్ లో బేరియర్ మోడ్ ని ఎలాంటి డిసడ్వాంటేజెస్ లేకుండా, ఎలాంటి టైం లిమిట్ లేకుండా యూజ్ చేసే అవకాశం ఉందని కొన్ని థియరీస్ అయితే చెప్తున్నాయి అనమాట. అయితే ఈ థియరీ గురించి ఇప్పుడు నేను మీతో ఎందుకు చెప్తున్నాను అంటే ఇది జరిగే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటున్నాను, నారుటోలో ఆల్రెడీ 9 టైల్డ్ బీస్ట్ యొక్క చాక్రా రెమినెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నారుటో వాటిని యూజ్ చేసి బేరియర్ మోడ్ ని ఇంకా పర్ఫెక్ట్ గా, ఇంకా ఎఫెక్టివ్ గా యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కిషిమోటో సెన్సే బోరుటో యానిమే ఎండింగ్ లో ఈ బేరియర్ మోడ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసి అండ్ ఆ తర్వాత నారుటో ఎప్పటికీ యూజ్ చేయలేదని చూపించారు. బట్ బేరియర్ మోడ్ ని జస్ట్ ఆ ఒక్క సీన్ కోసం మాత్రమే, ఆ ఒక్క సిచ్యువేషన్ కోసం మాత్రమే కిషిమోటో సెన్సే క్రియేట్ చేసి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కిషిమోటో సెన్సే ఏ టెక్నిక్ ని క్రియేట్ చేసి కూడా అది స్టోరీలో చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ బేరియర్ మోడ్ అనేది ఫ్యూచర్ లో నారుటోకి వన్ ఆఫ్ ద మేజర్ పవర్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ లిస్ట్ లో ఏ పవర్ నారుటోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్సైటింగ్లీ వెయిటింగ్ ఫర్ 5 న్యూ సబ్స్క్రైబర్స్. అండ్ ఆల్సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.